5 ఏళ్లు అధికారంలో ఉండగా ఎస్సీలకు ఎటువంటి ప్రయోజనం చేయని వైకాపా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు మాట్లాడుతూ అమరావతిలో అంబేద్కర్ విగ్రహంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగిస్తే దానిని కూటమి ప్రభుత్వంపై ఆపాదించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ సమావేశంలో ఎస్సీసెల్ నాయకులు పలివెల రవి, అనంతకుమార్, బంగారు సత్యబాబు, దోళ్ల సత్యనారాయణ, సాదే సత్యబాబు, సామంతల నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భావజాలాలను కలిగి ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ యొక్క భావజాలాలని అట్టడుగు ప్రాంతానికి తీసుకెళ్లవలసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎస్టీ సప్లాన్ నిధులు తీసుకొచ్చి సక్రంగా పేదలకు అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. కేవలం ఎస్సీలు ట్రాక్టర్లకి, రిక్షాలకి, ఎడ్ల బళ్ళకే పరిమితం కాకూడదు, ఉన్నతమైన స్థాయిలో గర్వంగా ఉండాలా, చక్కగా ఉన్నతంగా జీవించాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ. అదే ఆలోచనతో ఇన్నోవా కార్లు కానీ, స్విఫ్ట్ కానీ, డివైజర్లు కానీ, కార్లన్నీ ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ. కనుక దళితులకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవిస్తుంది. అలాగే ఈ జిల్లా నుంచి తీసుకెళ్ళి దేశ సభాపతి దాకా తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. దళితులకి ఉద్దేశించి అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. కనుక మీకు చెప్తా ఉన్నాను, మీరు చేసి ఏదైతే లాస్ట్ సారిగా చెప్తా ఉన్నానో, మీరు తీసేసిన ఎస్సీ కార్పొరేషన్లు తాళాలు వేయించారు కదా, తాళాలు తీరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్నా క్యాంటీన్ తెరిచిన తర్వాత రేపు జరిగేది దళిత మహిళల నుంచే ప్రారంభం, సంక్షేమ ఫలాలని చెప్పారు. మొన్న క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. పత్రికల్లోని, విలేకరులోని మీరు చూసారో లేదో కానీ వీడియోలోని పత్రికల్లో చూడవలసింది మీరందరూ, లేకపోతే ఒకసారి రిలీజ్ చేస్తాం. దళిత మహిళలకి, డ్వాక్రాలో ఉన్నటువంటి దళిత మహిళలకి 50%తో ₹1,00,000 నుంచి 5 లక్షల దాకా ఇచ్చి గౌరవప్రదంగా బ్రతకడానికి, ఇండస్ట్రీ కానీ, చిన్న చిన్న తరహా కానీ వ్యాపారాలు చేయడానికి త్వరలోనే ఎస్సీ కార్పొరేషన్లు కూడా